ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్లో నివాసం ఉంటున్న అంబటి రాంబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి నల్లపాడు పిఎస్కు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఆయన అరెస్టు చేసి ప్రత్యేక వజ్రవాహనంలో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే గుంటూరులో తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇంటికి నిప్పు పెట్టారు. వాహనాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చివరి ఉద్రిక్తతల నడుమ అర్ధరాత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. అంబటి రాంబాబుపై నమోదైన కేసులు ఇవే. ఇకపోతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. 126/2, 132, 196/1, 352, 351/2, 292, రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.